మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘనంగా జరిగాయి. మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. పట్టణంలోని స్టార్ సినిమాస్ వద్ద చిరంజీవి అభిమానులు కేక్ కట్ చేసి మెగాస్టార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిరంజీవి నటించిన కాకా సినిమా ట్రైలర్ను అభిమానులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గట్టు గోపీకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, రూరల్ మండల అధ్యక్షులు అడాపా ప్రసాద్తో పాటు పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ అభిమానులు ఉత్సాహంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు తాడేపల్లిగూడెంలో మెగా సందడి నింపాయి. ఓకేనా, ఈరోజు మెగా అభిమానులందరూ కూడా మరో పండగ లాంటిది. మా ప్రీతమ నాయకులు పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మొదటగా రాష్ట్ర చిరంజీవి అఖిల భారత చిరంజీవి తరఫున కార్యక్రమాలు చేస్తూ ఆ పర్యవేక్షణలో ఇవాళ మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఇవాళ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది తాడేపల్లి నియోజకవర్గం అంతా కూడా. అలాగే పొద్దున్న బలిసలం గుడిలో అమ్మవారి తాడేపల్లి 20,000 పైన బలిసలమ్మవారి ఆలయంలో విశిష్ట పూజలు చేయడం, అలాగే ఇవాళ శంకరదాద MBBS ప్రీ రిలీజ్ అవ్వడం, అలాగే టీజర్ రిలీజ్ అవ్వడం, తదనంతరం వృద్ధాశ్రమంలో అలాగే ఓల్డేజ్ హోమ్లోని వివిధ గ్రామాల్లో కూడా కేక్ కటింగ్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం, అలాగే సాయంత్రం మన తాడేపల్లి వంతెన మీద ఉండే బాటసారులకు చాలామందికి కూడా దుప్పలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాగే చిరంజీవి గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి మరిన్ని ఆరోగ్యంతో ఆయన నిండు నూరేళ్లతో వదిలాలని, అలాగే త్వరలోనే ఆయనకి భారత ప్రభుత్వం గుర్తించి భారతరత్న కూడా ఇవ్వాలని మా మెగా అభిమానులందరి తరఫున కూడా మేము భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ మెగా యూత్ ఫోర్స్ కమిటీ నూతన సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చిరంజీవ. మెగాస్టార్ మరి అభిమాన సంఘాలు, అలాగే ఏదైతే మెగా యూత్ ఫోర్స్ అనే కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెంలో మరి మెగా యూత్ ఫోర్స్ చాలా చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైతే ఈ భారతదేశంలో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అభిమానించే నటులు ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రాల్లో మరి మెగా ఫ్యామిలీతోటి అనుబంధంతో ప్రజలందరూ కూడా మరి ఆయనతో సేవా కార్యక్రమాలు అనేది ముందుగా ఉన్న హీరో ఏదైనా ఉంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. మరి చిరంజీవి గారు ఏదైతే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారో దాంట్లో భాగంగా మరి మెగా ఫ్యామిలీ ద్వారా అనేక మంది హీరోలు రావడం, ఆ హీరోలతోటి ఇక్కడ మెగా యూత్లు కూడా పెరిగి అనేక సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి అంటే ప్రభుత్వం చేయలేని పనులు కూడా ఇవాళ మెగా ఫ్యామిలీ చేయడం జరిగింది. ఇవాళ చిరంజీవి గారు ఒక మంచి ఆలోచనతో సుమారు 20 సంవత్సరాల క్రితమే మరి ఆయన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, ఐ డొనేషన్ క్యాంప్ కానీ అనేక కార్యక్రమాలు మరి ఏదైతే కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు కానీ చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం కూడా చేయలేని విధానాన్నే మెగా యూత్, మెగా ఫ్యామిలీ మరి ఏదైతే మెగా యూత్ ఫోర్స్ ఇలాంటి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఇవాళ భారతదేశంలో ఎంతోమంది మరి ఇవాళ ఈ కమిటీ ద్వారా చాలామంది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరమైన విషయం. అటువంటి ఆయన పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే ఏదైతే మెగా ఫోర్స్ యూత్ తరఫున అలాగే రాష్ట్ర చిరంజీవి యూత్ తరఫున ఇవాళ ఆయన పుట్టినరోజు సేవా కార్యక్రమాలు అనేక చేయడం జరుగుతుంది. ఆయన అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతోగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన మెగా యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రముఖమైన వ్యక్తి, మరి ఈ రాష్ట్రానికి సేవ అంటే మరి గుర్తుకొచ్చే ప్రథమ వ్యక్తిగా డాక్టర్ కొణిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారిని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా మెగా యూత్ ఫోర్స్ తరఫున నాని కానీ, అదేవిధంగా రమేష్ కానీ టీం అంతా కూడా ఇవాళ మంచి కార్యక్రమాలు మన గట్టు గోపీకృష్ణ గారి ఆధ్వర్యంలో, చిరంజీవి యువత సెక్రటరీ గట్టు గోపీకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఇవాళ సోమరాజు గారు, అదేవిధంగా కాశీ గారు, రత్నాజీ గారు అందరి ఆధ్వర్యంలో ఇవాళ మంచి సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే చిరంజీవి అంటే ఒక నిశ్శబ్ద విప్లవం. రాష్ట్రంలో ఎన్నోసార్లు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఈ రాష్ట్రానికి అండగా ఉన్నటువంటి మహనీయుడు డాక్టర్ చిరంజీవి గారు. మరి ఆయన ఒక స్వయం కృషితో
ఎన్నో మరి 40 సంవత్సరాలు ఈ సినీ విలీనాకాశంలో మరి ఒక రారాజుగా వెలుగొందుతూ ఇవాళున్న హీరోలకి ధీటుగా మరి ఈ 70 సంవత్సరంలో కూడా ఆయన చేస్తున్నటువంటి నటన కానీ ఆయన చేస్తున్నటువంటి డాన్సులు కానీ ఆయన యొక్క క్రమశిక్షణకు మరి నేర్చుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక దిశానిర్దేశం చేసిన మహనీయుడు చిరంజీవి గారు. అదేవిధంగా తన కుటుంబాల నుంచి వాళ్ళ 8 మంది హీరోలుగా అగ్రనాయకులుగా మరి తెలుగు సినిమా పరిశ్రమకి ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్గా తయారు చేసినటువంటి మహనీయుడు కూడా చిరంజీవి గారే. మరి కొన్ని పరిస్థితుల్లో ఆయన రాజకీయ అరంగేటం చేసినప్పటికీ కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఆయన మరి ఈ రాజకీయాల నుంచి తప్పుకున్నా కూడా తెర వెనుక ఆయనే ఉండి వాళ్ళ రాజకీయాన్ని శాసనంగా మరి శాసిస్తున్నటువంటి డాక్టర్ గారికి మనందరం కూడా చిన్నప్పటి నుంచి మేమందరం కూడా ఆయన్ని చూసి ఆయన పెరిగిన వాళ్ళమే. ఆయన యొక్క సేవాభావం మేమందరం కూడా నింపుకుని ఇవాళ అందరం కూడా మరి మా ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆదేశాల మేరకు మెగా ఫోర్స్ యొక్క ఆధ్వర్యంలో ఇవాళ ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ కాన్స్టిట్యూన్సీలో చేయడం జరుగుతుంది. మరి నిజంగా ఇది ఏ ఫ్యాన్స్ కూడా అంటే ఇతర ఫ్యాన్స్ని మేము విమర్శించడం కాదు, కానీ సేవ అంటేనే చిరంజీవి ఫ్యాన్స్ అనేది 1990లోనే శిబిరాలను ఏర్పాటు చేసి ఒక రక్తదానం చేస్తూ ప్రాణదానం చేసినట్టని మరి ఈ రాష్ట్రానికే కాదు యావత్ ప్రపంచానికే మరి తెలియజేసినటువంటి చిరంజీవి గారు ఆ రోజునే ఎన్నో కార్యక్రమాల ద్వారా సేవా కార్యక్రమాల ద్వారా మరి అదేవిధంగా నేత్రదానం ద్వారా మరి ఎంతోమందికి చూపుని కలిగించినటువంటి మహనీయుడు. మరి ఈ రోజున కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి మరి ఎంతోమంది ప్రాణవాయువు నిలిపినటువంటి వ్యక్తి డాక్టర్ కొన్నిదల చిరంజీవి గారికి మరి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పరమేశ్వరుడు ఆయన దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆయన ఎప్పటికీ చిరంజీవిగానే నిలిచి ఉంటారు. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా కానీ ఆయన గ్రేస్ ఆయన క్రేజ్ ఎవరు కొట్టలేరు. సినీ ఇండస్ట్రీని ఎప్పటికైనా వేయలేదు చిరంజీవి గారు మాత్రమే, ఇంకెవరైతే లేరు. చెప్పేసాను. ఇప్పుడు మెగా యూత్ ఫోర్స్కి ఎన్నో శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తాడేపల్లిగూడెం మెగా యూత్ ఫోర్స్ కమిటీకి నా శుభాకాంక్షలు. ఇంకా ముందు ముందు సేవలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినీ దైవం మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన వేడుకలు మా మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా తాడేపల్లిగూడెంలో అఖిల భారత చిరంజీవి అధ్యక్షతలో జరిగే ఈ కార్యక్రమాల్లో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరగడం మాకు ఎంతో ఆనందనీయం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో సేవా కార్యక్రమాలు మా మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చేస్తామని అందరికీ శుభాకాంక్షలు చేసుకుంటూ మెగాస్టార్ గారికి మినిమం ర్యాపిడ్